శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు పాలనా కాలంలో తెలుగువారు ఐక్యంగా ఉండేవారనమాట. అంటే ఈ శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు ఆంధ్రులను లేదా తెలుగువారిని ఐక్యంగా పరిపాలించారనమాట. అండ్ నెక్స్ట్ కుతుబ్ షాహీల తర్వాత నిజాం రూల్ అనేది వచ్చిందనమాట. నిజాం రూల్లో నిజాం ఉల్ ముల్క్ వరకు కొంచెం ఆంధ్రదేశం సమిష్టిగానే ఉంది. కానీ నిజాం అలీ కాలంలో ఏమైందంటే ఇంగ్లీష్ వారికి సొంతం అయిపోయిందనమాట. ఈ ప్రాంతం అనేది ఇంగ్లీష్ వారి సొంతం అయిపోయింది. కోస్తా ప్రాంతం వచ్చి 1766లో అండ్ రాయలసీమ ప్రాంతం వచ్చేసి 1801లో బ్రిటిష్ వారు సొంతం చేసుకున్నారు. దాని తర్వాత నిజాం నవాబులు తెలంగాణ మాత్రం రూల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో తెలుగు ప్రాంతం అనేది 3 విధాలుగా విడిపోయింది. విడిపోయాక ఏం చేశారంటే 1801లో కోస్తా రాయలసీమ ఇంగ్లీష్ వారి సొంతమైంది. ఇక్కడ మద్రాసులో కూడా కర్ణాటక రాజ్యం కూడా వీళ్ళదే అనమాట. మొత్తం ఇదంతా కలిపి మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఏర్పాటు చేస్తారనమాట 1801లో. అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెలెస్లీ. దాని తర్వాత మన వారు మద్రాసు వాళ్ళతో కలిసి ఉండడం నచ్చక, అంటే అక్కడ గౌరవ మర్యాదలు లేవు, నెక్స్ట్ ఉద్యోగాలన్నీ కూడా తమిళులే తీసుకుంటున్నారు అని చెప్పని ఇలా సెకండ్ స్టాండర్డ్ పీపుల్లా చూస్తున్నారు, అక్కడ మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం స్టార్ట్ చేశారనమాట. 1801లో ఎప్పుడైతే లార్డ్ వెలెస్లీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు మద్రాస్ ప్రెసిడెంట్ని ఏర్పాటు చేశారో అప్పటి నుంచి 1953లో మద్రాసు నుంచి వేరే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేంత వరకు పోరాటం అనేది చేశారనమాట. సో 1801 నుంచి 1953 వరకు మద్రాసు వాళ్ళతో కలిసి ఉన్నారు ఆంధ్ర పీపుల్. అక్కడ డిఫరెన్సెస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉద్యోగాల్లో చూసారంటే తెలుగు వారికి ఆంధ్రేతరులు అంటే మద్రాసు వారు అనమాట. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్సెస్ చూడండి, ఉద్యోగాల్లో చాలా డిఫరెన్సెస్ అని ఉన్నాయన్నమాట. ఇవన్నీ భరించలేకే మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పని పోరాటం స్టార్ట్ చేశారనమాట. మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు న్యాయం జరగదని, తెలుగు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించుకోలేదని చెప్పని కోరిక కలిగిందనమాట. సాధించుకోవాలి ప్రత్యేక రాష్ట్రం అని చెప్పని. అప్పుడు 1903 నుంచి అసలైన యుద్ధం అనేది చేశారనమాట. 1903 నుంచి 1956 వరకు అసలైన పోరాటం అనేది చేశారనమాట. దాన్ని 5 దశల కింద డివైడ్ చేశారు. ఏంటవి? ప్రారంభ దశ 1903 నుంచి 1912 వరకు జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. తర్వాత ప్రచార దశ 1930 నుంచి 20 వరకు. అంతర్లీన దశ 1921 నుంచి 1935 వరకు. తీర్మాన దశ వచ్చి 1936 నుంచి 1947 వరకు. అవతరణ దశ 1947 నుంచి 1953 వరకు. వీటన్నిటి దశ గురించి ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ప్రారంభ దశ. ప్రారంభ దశలో ఏమేమి జరిగాయో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కనుక మద్రాసు రాష్ట్రంలో ల్యాండ్ వచ్చేసి ఆంధ్రులకి 58 మాత్రమే ఉంది. తెలుగు ప్రజలు వచ్చేసి 40% ఉన్నారు. అంటే ఏంటంటే 58% ల్యాండ్లో 40% పీపుల్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ చెప్పాను కదా, అవకాశాల్లో ప్రాతినిధ్యం అది ఇవ్వలేని మూల అవమానాలు ఇవి కలిగి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పని పోరాటం అనేది చేశారనమాట. అప్పుడు గుంటూరులో 1903 గుంటూరులోని యువజన నవ్య సాహితీ సమితి అనే ఒక సమితి ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను నెసెసరీ, ఆంధ్ర రాష్ట్రం ఎందుకు కావాలి, ఇలాగ మద్రాసుతో కలిసి ఉండడం వల్ల మనకి మద్రాస్ పీపుల్ తమిళులతో కలిసి ఉండడం వల్ల మనకి గౌరవ మర్యాదలు లేవు, ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువే, కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడం అవసరమని 1903 ఫస్ట్ టైం అనమాట 1903 గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితిలో పేర్కొన్నారనమాట. నెక్స్ట్ 1905లో వందే మాతరం ఉద్యమం కూడా ఆంధ్ర రాష్ట్ర భావనను పుట్టించడానికి హెల్ప్ అయిందనమాట. మద్రాసు రాష్ట్రం, నిజాం రాజ్యం, మైసూర్ సెంట్రల్ ప్రొవిన్సులతో కలిపి ఉన్న తెలుగు ప్రాంతాలకి ఒక చిత్రపటం అనేది వేశారనమాట. అంటే ఏంటంటే తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఒక చిత్రపటంలో చూపించారనమాట. ఎవరు చూపించారు? ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం. వీరిద్దరూ మద్రాసు రాష్ట్రం, నిజాం రాజ్యం, మైసూరు సెంట్రల్ ప్రొవిన్స్లో తెలుగు ప్రజల మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందిని ఒక చిత్రపటం కింద వేసి చూపారనమాట. ఎవరు? ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం. దాని తర్వాత హిందూ పత్రిక కూడా చాలా కృషి చేసింది. 1911లో ఆల్రెడీ మనం న్యూస్ పేపర్స్ క్విక్ రివిజన్ వీడియోలో చూసాం కదండి. హిందూ పత్రిక 1911లో 6 వ్యాసాలని రాసింది ఆంధ్ర రాష్ట్రం గురించి. నెక్స్ట్ జొన్నవిత్తుల గురునాథం గారు హిందూ పత్రికలో అనేక వ్యాసాలని రాశారనమాట.
రాసి ఆంధ్ర రాష్ట్రం అనేది మనకి అవసరం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం లేకపోతే తెలుగువారికి విలువ లేదు అని అయితే చెప్పారనమాట. సో ఫస్ట్ టైం ఒక సదస్సు అనేది జరిగిందనమాట. ఎక్కడ జరిగింది? నిడదవోలులో 1912 ప్రారంభ దశలో లాస్ట్లో 1912లో ఈ సదస్సు అనేది జరిగింది. గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల సంయుక్త సదస్సు నిడదవోలు సదస్సు 1912 మే అన్నమాట. గుంటూరు జిల్లా సంఘం అనేది ఆంధ్ర రాష్ట్రాన్ని ఎజెండాలో చేర్చింది. గుంటూరు జిల్లా సంఘం అనేది ఆంధ్ర రాష్ట్రాన్ని ఎజెండాలో చేర్చిందనమాట. కాకపోతే ఆంధ్ర రాష్ట్రం అనేది మాకొద్దు, మద్రాసులతోనే కలిసి ఉందాము, అదే మంచిది అని చెప్పని ఈ ఎజెండాని వ్యతిరేకించింది ఎవరంటే కేవీ రెడ్డి, పెద్దాడ సాంబశివరావు. వీళ్ళిద్దరూ వ్యతిరేకించారనమాట. జొన్నవిత్తుల గురునాథం గారు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పని తీర్మానం పెట్టారనమాట. అండ్ ఇక్కడ మాకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యువకులకు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో నాయకత్వం వహించింది ఎవరు అని అడుగుతారు. కొండా వెంకటప్పయ్య. ఎవరు? కొండా వెంకటప్పయ్య గారు యువకుల ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. నిడదవోలు సదస్సులో గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ నిడదవోలు సదస్సు 1912లో జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అంశాన్ని ఎజెండాలో చేర్చింది గుంటూరు జిల్లా సంఘం. అండ్ ఈ అంశాన్ని వ్యతిరేకించిన వారు కేవీ రెడ్డి అండ్ పెద్దాడ సాంబశివరావు. జొన్నవిత్తుల గురునాథం గారు తీర్మానం పెట్టారు. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో అడిగారు. నిడదవోలు సదస్సులో ఎవరు తీర్మానం పెట్టారని లేదా ఇలా తీర్మానాలు ఎవరు ప్రతిపాదించారనే మీద క్వశ్చన్లు అయితే వస్తున్నాయి. నెక్స్ట్ కృష్ణా గుంటూరు జిల్లాల్లోని యువకుల ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించింది కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయాలి అని అయితే అనుకున్నారనమాట. ఆంధ్ర మహాసభ కమిటీ తెలుగువారు మాట్లాడే అందరినీ ఏకదాటిపై తేవడానికి ఏర్పడిన సభ ఆంధ్ర మహాసభ అనమాట. ఫస్ట్ సభ ఎక్కడ? గుంటూరులోని. దీనికి అధ్యక్షుడు వహించిన వారు వింజమూరి బాణవాచార్యులు, కార్యదర్శి కొండా వెంకటప్పయ్య. ఇక్కడ ఏంటంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలంటే తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒక చోటికి వచ్చి సమావేశమయ్యి దాని గురించి డిస్కషన్స్ జరగాలి అని అయితే తీసుకొచ్చారనమాట ఆంధ్ర మహాసభ అనేది. ఈ సమావేశంలో ఏం జరిగింది అంటే 1913లో ఇంకొక సభ జరగాలి, ఆంధ్ర మహాసభ. అది ఎక్కడ జరగాలి? బాపట్లలో జరగాలి అని అయితే నిర్ణయించుకున్నారు. అక్కడ చర్చించవలసిన అంశాలు ఏంటంటే ఆంధ్ర ప్రయోజనాల కోసం ఆంగ్ల పత్రిక ఒకటి స్టార్ట్ చేయాలి అని, ఇండియన్ ఆర్మీలో తెలుగు వారికి ప్రవేశం ఉండాలి అని చెప్పని. అప్పటి వరకు నిషేధం ఉండేదన్నమాట, దాన్ని తొలగించి ఆర్మీలో తెలుగు వారికి ప్రవేశం ఉండాలని. నెక్స్ట్ ఎవరైతే విదేశాల్లో శిక్షణ పొందుతున్నారో వాళ్ళకి ఆ విద్యార్థులకు హెల్ప్ చేయాలని చెప్పని, చేయడానికి నిధులు అనేది కావాలి కదా, మనీ అనేది, వాటిని సమీకరణ చేయడం కోసం ఒక సంఘం అనేది ఏర్పాటు చేయాలన్నమాట. నెక్స్ట్ మచిలీపట్నం జాతీయ కళాశాల, వేటపాలెం సరస్వతి నికేతన్, వాటిని నడపడానికి అవసరమైన సామాగ్రిని అందించాలి. అండ్ నెక్స్ట్ ఉన్నత ఉద్యోగాల్లో ఆంధ్రుల నియామక సమస్యలను పరిశీలించాలి, ఆంధ్ర మహాసభ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం, ఇవన్నీ చర్చించాలి. ఎక్కడ చర్చించాలి? 1913లో బాపట్లలో ఒక మహాసభ జరగాలి, జరిగాక వీటన్నిటి గురించి అందులో డిస్కస్ చేయాలి అని అయితే నిర్ణయించుకున్నారు. నెక్స్ట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర గురించి పత్రికలో వాద వివాదాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇప్పటికే దేశంలో విభజన గోడలు ఎన్నో ఉండి సమాఖ్యం కష్టమైనది, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వల్ల మరో అడ్డంకి ఏర్పడుతుందని చెప్పని హిందూ పత్రిక పేర్కొందనమాట. నెక్స్ట్ కొందరేమో ఆంధ్రులకు ఉద్యమం ప్రారంభించాలి ఉద్యోగాల కోసం అన్నారు. కొంతమందిని ప్రత్యేక రాష్ట్రం అడగడం కంటే ఉన్న రాష్ట్రంలోనే ఇంప్రూవ్మెంట్ అనేది కోరుకోవడం మంచిది అని చెప్పని కొంతమంది అన్నారు. ఇక్కడ సుబ్బారావు గారు కూడా ఆంధ్ర రాష్ట్ర కోరికను వ్యతిరేకించారనమాట. కానీ పట్టాభి గారు స్టార్టింగ్ నుంచి ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సపోర్ట్ చేశారు. ఆంధ్రోద్యమానికి బలపరిచిన తెలుగు పత్రికలు ఆల్రెడీ మనం చూసిన పత్రికలే అండి, కాకపోతే ఒకసారి ఇక్కడ ఇచ్చారు కాబట్టి చూసేద్దాం. ఆంధ్రపత్రిక కాశీనాథుడు నాగేశ్వరరావు, బొంబాయి నుండి ప్రచురణ. అండ్ కృష్ణ పత్రిక వచ్చి స్థాపించింది కొండా వెంకటప్పయ్య, సంపాదకులు వచ్చి ముట్నూరి కృష్ణారావు అనమాట, మచిలీపట్నం నుంచి. చిన్న చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి చేరుతుంది అని చెప్పింది ఎవరు? పట్టాభి సీతారామయ్య గారు. పట్టాభి సీతారామయ్య గారు చిన్న చిన్న రాష్ట్రాలు అనేవి ఏర్పడుతూనే ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అభివృద్ధి జరుగుతుంది అని అయితే పట్టాభి సీతారామయ్య గారు పేర్కొన్నారనమాట.
ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ఆంధ్రపత్రిక కాశీనాథుడు నాగేశ్వరరావు, కృష్ణపత్రిక కొండా వెంకటప్పయ్య అండ్ ఆంధ్ర మహాసభ ఫస్ట్ గుంటూరు అధ్యక్షుడు వింజమూరి బాణవాచార్యులు, కొండా వెంకటప్పయ్య కార్యదర్శి. 1913 బాపట్లలో ఒక ఆంధ్ర మహాసభ జరగాలని చెప్పని అనుకుంటున్నారనమాట. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుందండి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రచార దశ గురించి చూద్దాము. ఆంధ్ర మహాసభలు ఏవైతే జరిగాయో వాటి అన్నిటి గురించి చూద్దాము. నెక్స్ట్ వీడియోస్ అనేవి కంటిన్యూస్గా మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.